వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మెథడ్ నెంబర్ 1. నెక్స్ట్ క్లాస్లో మెథడ్ నెంబర్ 2 అయితే చెప్తాను. ఇది మెథడ్ నెంబర్ 1 అని ఎలా నిర్ధారిస్తాను, మెథడ్ నెంబర్ 2 అని ఎలా నిర్ధారిస్తాను. ప్రాబ్లం అనేది ఎలా ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ డిగ్రీ ఎంత 1, వై డిగ్రీ ఎంత 1, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మీరు XY కాన్స్టెంట్స్లో ఉంటే దాన్ని మీరు వెంటనే చెప్పేయచ్చు ఏమని, ఆర్డర్ డిగ్రీ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే డిగ్రీ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయా లేవా, లేవు. ఎందుకు? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డిగ్రీ ఈక్వల్గా వస్తాయని చెప్పాను. ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో k⁴n ఇంటూ f(xy) ఫామ్లో ఉంటే దాన్ని మీరు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పాలని చెప్పాను. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మెథడ్ 1లో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్డర్, ఇక్కడ డిగ్రీ 1, ఇక్కడ డిగ్రీ 1, ఇక్కడ కాన్స్టెంట్ సెట్ కాదు కాబట్టి దాన్ని మీరు వెంటనే చెప్పేయచ్చు నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. dy/dx is equal to x minus y plus 2 by x plus y minus 1. ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. a1/a2 does not is equal to b1/b2 ఫామ్లో కానీ ad మైనస్ bc ఫామ్లో కానీ ad మైనస్ bc నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో కానీ వస్తే దీన్ని మీరు వెంటనే చెప్పేయచ్చు నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మెథడ్ 1 అని. చూడండి, ఏ బి సిడి, ఏ ఎంత 1, డి ఎంత 1, మైనస్ బి ఎంత -1, సి ఎంతమా 1, 1 + 1 2 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. లేదా a1/a2 does not is equal to b1/b2 అన్న 1/1 is equal to -1/1 అంటే 1 నాట్ is equal to 1. ఈ కేసులో వచ్చిన దీన్ని మీరు నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మెథడ్ 1గా చూసుకోవాలి. పుట్ మెథడ్ 1 ప్రాబ్లమ్ x is equal to క్యాపిటల్ X ప్లస్ H. ఇప్పుడు ఈ రెండు ఫామ్స్లో సెట్ అయితే y ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ k. చూడండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. dx ఈజ్ ఈక్వల్ టు dx, dy/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ టు 0, dy ఈజ్ ఈక్వల్ టు dy. అంటే మీరు ఇప్పుడు చేసింది ఏంటి, స్మాల్ వాల్యూస్ అన్నీ క్యాపిటల్గా మారుస్తున్నారు అంతే, ఇంకేమీ చేయలేదు. చూడండి, స్మాల్ x ప్లేస్లో క్యాపిటల్ X ప్లస్ H, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ K. డిఫరెన్షియేషన్ చేశారనుకోండి, చూడండి మా డిఫరెన్షియేషన్ చేశారనుకోండి, d/dx ఆఫ్ x వాల్యూ 1, dx/dx, d క్యాపిటల్ X/dx క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు dx. అట్లా సబ్స్టిట్యూట్ చేయండి మా. dy/dx ప్లేస్లో d స్మాల్ y అంటే d క్యాపిటల్ Y బై d స్మాల్ x అంటే d క్యాపిటల్ X. x ప్లేస్లో x ప్లస్ H కూడా సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ H మైనస్ y ప్లేస్లో y ప్లస్ k ప్లస్ 2 by
ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ వై ప్లేస్లో వై ప్లస్ కే -1. చూడండి మా ప్రాబ్లము, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలి. ఎలా మారుస్తానో చూడండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ హెచ్ మైనస్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కే ప్లస్ 2 బై క్యాపిటల్ X ప్లస్ హెచ్ ప్లస్ వై ప్లస్ కే -1. చూడండి, XYలని ఒక పక్క రాసుకోండి, కాన్స్టెంట్లన్నీ ఒక పక్క రాసుకోండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు x మైనస్ వై బై x ప్లస్ వై. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఏమున్నాయి? ప్లస్ హెచ్ మైనస్ కే ప్లస్ 2 బై ఇక్కడ ఏమున్నాయి మా కాన్స్టెంట్ వాల్యూస్? హెచ్ ప్లస్ కే -1. ఈ వాల్యూస్ రిమూవ్ చేసి దీని ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2ని సాల్వ్ చేయాలి, తర్వాత చేస్తాను. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఏం చెప్పాను? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలి. x మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇది ఏంటిది? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎందుకు? ఇక్కడ డిగ్రీ 1, ఇక్కడ డిగ్రీ 1, డిగ్రీ 1, డిగ్రీ 1. k పవర్ n ఆఫ్ x, k పవర్ n ఆఫ్ f ఆఫ్ x బై 4. k పవర్ n అంటే 1, 1 అంటే ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు kx తీసుకున్నా, y ఈజ్ ఈక్వల్ టు ky తీసుకున్నా, మీకు ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాసుల్లో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ అయితే చెప్పానమ్మా, ఒకసారి చూడండి. పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx. పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx. ప్రాబ్లమ్స్ క్యాపిటల్లో ఉంది, మీరు క్యాపిటల్లో తీసుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు uv ఫామ్లో ఉంది మా. ఏంది ఫార్ములా? u ఇంటూ d/dx ఆఫ్ x అంటే 1 ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u. u అంటే ఎంత? u v డాష్ ప్లస్ u డాష్ v. u అంటే v, v అంటే x. అట్లా u అంటే v, d/dx ఆఫ్ x అంటే 1 ప్లస్ u డాష్ అంటే మా d/dx ఆఫ్ v ప్లస్ v అంటే x. v ప్లస్ x ఇంటూ dv/dx అంటే ఏంటిది? dy/dxని ఫైండ్ అవుట్ చేశాను. dy/dx ప్లస్లో v ప్లస్ x ఇంటూ dv/dxని మీరు నీట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. v ప్లస్ x ఇంటూ dv/dx x y ఎంతమా? vx బై x ప్లస్ y ఎంత? vx. v ప్లస్ x ఇంటూ dv/dx x కామన్ తీసుకోండి. 1 మైనస్ v బై x కామన్ తీసుకోండి. 1 ప్లస్ v x క్యాన్సిల్. జాగ్రత్తగా చేయాలి, క్యాలిక్యులేషన్ పార్టే కదా. చూడండి,
స్లోగా చేస్తున్నానమ్మా. వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వి బై 1 ప్లస్ వి. ఈ స్టెప్పే కదా వచ్చింది కొంచెంసారి స్టెప్లో అమ్మా, కొంచెం స్టెప్ ఇదే కదా వచ్చింది. ఓకే చూడండి, ప్లస్ వి ఎట్ సైడ్కి పోతే అది మైనస్ వి అయితే అయింది. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, ఈ ప్లస్ విని అటు సైడ్కి పంపించుకోండి, టర్మ్స్ అన్ని వీళ్ళకి వచ్చేస్తాయి. 1 మైనస్ వి బై 1 ప్లస్ వి మైనస్ వి. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 1 ప్లస్ వి ఎల్సిఎం కట్టుకోండి. 1 ప్లస్ వి ఎల్సిఎం 1 మైనస్ వి మైనస్ వి బై 1 ప్లస్ వి ఏమవుద్ది? 1 ప్లస్ వి, అది ఇక్కడ 1 ఉన్నట్టుమా, 1 ప్లస్ వి బై 1 ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వి మైనస్ వి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వి స్క్వేర్ బై 1 ప్లస్ వి. చూడండి, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ 1 మైనస్ మైనస్ వి మైనస్ 2v మైనస్ వి స్క్వేర్ బై 1 ప్లస్ వి. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎందుకు? ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్. వేరియబుల్ సపరబుల్ మెథడ్లో వి టర్మ్స్ అన్నీ వి టర్మ్స్లోనే ఉండాలి. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ విని వి టర్మ్స్ రాయండి. ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్ మా. 1 ప్లస్ వి బై 1 మైనస్ 2v మైనస్ వి స్క్వేర్ ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక పక్క రాసుకోండి. 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. చేశాను. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ 1 ప్లస్ వి బై మైనస్ కామన్ తీసుకోండి వి స్క్వేర్లోంచి. ఎందుకు? ఫార్ములా సెట్ కావాలి. వి స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 మైనస్ కామన్ తీసాను. డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎందుకు? ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా సెట్ కావాలి. మైనస్ బయట రాశాను. 1 బై 2 డివైడ్ చేసి 2ని మల్టిప్లై చేస్తున్నాను. 2 ఆఫ్ 1 ప్లస్ వి బై వి స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా లెక్క ఉంది. ఏది ఫార్ములా? లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వి ఎంత? ప్రాబ్లంలో వి స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 ఎఫ్ డాష్ ఆఫ్ వి చేయండి మా. వి స్క్వేర్ చేస్తే 2v, విన్ చేస్తే 1 సరిపోయింది. ఎఫ్ డాష్ ఆఫ్ వి 2 ప్లస్ 2v అంటే జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ మైనస్ అటు సైడ్ పంపించుకోండి మా. 1 బై 2 లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ వి అంటే వి స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఫార్ములా లాగ్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ లాగ్ సి. చూడండి, మైనస్ లాగ్ ఎక్స్ ఇటు సైడ్కి వస్తే ఏమైంది? ప్లస్ లాగ్ ఎక్స్. 1 బై 2 లాగ్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1. ఈ మైనస్ లాగ్ ఎక్స్ ఇటు సైడ్కి వస్తే అది ప్లస్ లాగ్ ఎక్స్ అయితే అయింది. ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ మీకు చిన్న వాల్యూ, స్మాల్ నెంబర్. ఓకే, ఎల్సిఎం అయితే కట్టండి మా. లాగ్ ఆఫ్
వి స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 ఎల్సిఎం కడితే ఇక్కడ 1 నెట్టు 2/1 2 అవుద్ది. log x is equal to log c. చూడండి ప్రాబ్లంలో లాగ్ ఆఫ్ 2ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. లాగ్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 ప్లస్ 2 log x is equal to 2 log c అయితే అయింది. చూడండి మీరు ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. m log a ఫార్ములా లెక్క ఉంది. లాగ్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 m log a log x square is equal to 2 log c. ఇది కూడా m log a పవర్ m లెక్కన రాశాను. చూడండి log a ప్లస్ log b ఫార్ములా log ab log v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ is equal to log c square. log cancel. v square plus 2v minus 1 into x square. c square అంటే స్మాల్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి c రాసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మీరు నేను పుట్ y is equal to vx తీసుకున్నాను కదమ్మా. ప్రాబ్లంలో v ఎంత y/x. అది v ప్లేస్లో y/x నీట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. y/x హోల్ స్క్వేర్ ప్లస్ 2 v అంటే y/x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c. v అనేది క్యాపిటల్ రాసుకోండి. x చూడండి a/b హోల్ స్క్వేర్ అంటే ప్రాబ్లంలో y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y/x మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ కట్టుకోండి నీట్గా. y స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఏం మిగిలింది ఒక x. 2xy x స్క్వేర్ క్యాన్సిల్. x స్క్వేర్ బై x క్యాన్సిల్ పోతే x ఇక్కడ మల్టిప్లై చేయాలి. మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. x స్క్వేర్ క్యాన్సిల్. ఏమిటి y స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇది మీరు జనరల్ సొల్యూషన్గా కనుక్కున్నారు. ఇంతటితో ఆన్సర్ అయితే అయిపోలేదమ్మా. మనం ఇక్కడ రెండు ఈక్వేషన్లు తీసుకున్నాను. హెచ్ మైనస్ కే ప్లస్ 2 హెచ్ ప్లస్ కే మైనస్ 1. హెచ్కే వాల్యూస్ని సాల్వ్ చేసి మనం తీసుకున్న x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ హెచ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చెప్తాను. ఫస్ట్ తీసుకున్న ఫస్ట్ ఈక్వేషన్ని ఈ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. ఓకేనా? ఏమేమి వచ్చాయి ఈక్వేషన్స్? h minus k plus 2 is equal to 0. h minus k plus 2 is equal to 0. h plus k minus 1 is equal to 0. h plus k minus 1 is equal to 0. ఈక్వేషన్ 1 తీసుకోండి మా. ఈక్వేషన్ 2 తీసుకోండి, సాల్వ్ చేయండి. మైనస్ 1 1 2 మైనస్ 1 1 1 మైనస్ 1 1 h k 1 h by AD minus BC 1 minus 2 is equal to k by 2 plus 1 is equal to 1 by 1 plus 1. h by minus 1 1 నుంచి 2 పోతే minus 1 పెద్దాన్ని గుర్తు కాబట్టి మైనస్ k by 3
ఈజ్ ఈక్వల్ టు 1/2. h by minus 1 is equal to 1/2. h is equal to minus 1/2 అయితే వచ్చింది. k by 3 is equal to 1/2. k is equal to 3/2 అయితే వచ్చింది. hk వాల్యూస్ నీట్గా అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు మీరు తీసుకున్నారు ప్రాబ్లంలో ఏమని, x is equal to x plus h, y is equal to y plus k అని నీట్గా. x is equal to x plus h, y is equal to y plus k. చూడండి, h ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. x, h ఎంత, -1/2. అదే y is equal to y ప్లస్ k ఎంత, 3/2 అయితే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మీకు కావాల్సింది ఆన్సర్ ఎలా ఉండాలి, స్మాల్ ఎక్స్లో ఉండాలి. ఈ -1/2 ఇటు సైడ్కి వస్తే +1/2 అయితే వచ్చింది. ఆన్సర్ ఎలా ఉండాలని చెప్తున్నాను, స్మాల్. ఎందుకు, మనకిచ్చిన ప్రాబ్లం స్మాల్లో ఉంది కాబట్టి మనం క్యాపిటల్లో తీసుకున్నాం. క్యాపిటల్స్ మళ్ళీ స్మాల్గా మార్చాలి. చూడండి, మనకు జనరల్ సొల్యూషన్ కూడా నేను కనుక్కున్నాను. ఏమొచ్చింది, y² + 2xy - x² = c. జనరల్ సొల్యూషన్ y² + 2xy - x² = c. y ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేయండి, y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y - 3/2, x ప్లేస్లో x + 1/2. y అంటే y - 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ x అంటే x + 1/2. y అంటే y - 3/2, x అంటే x + 1/2 హోల్ స్క్వేర్ = c. ఇది రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. మీరు ప్రాబ్లమ్స్ ఈ మోడల్ మెథడ్ నెంబర్ 1లో మీరు ఇలా చేసుకుంటే ప్రాబ్లమ్ సింపుల్గా వస్తాయి మా ఆన్సర్స్. సెకండ్ ప్రాబ్లం మీకు ఇస్తున్నాను చేయమని. ప్రాబ్లం ఏమిచ్చాడు, dy/dx హోంవర్క్ ప్రాబ్లంగా తీసుకొని ఈ ప్రాబ్లం అయితే చేయండి, మీకు సింపుల్గా అయితే ఆన్సర్ వస్తుంది. మా dy/dx అన్నీ స్మాల్లో రాసుకోవాలి. y + x - 2 by y - x - 4. ఈ ప్రాబ్లమ్ని మీరు హోంవర్క్ అయితే చేయండి. మెథడ్ నెంబర్ 1 అన్నప్పుడు x = ఫస్ట్ మీరు ఇచ్చేటువంటి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చిన తర్వాత మీరు దీన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మీరు జనరల్ సొల్యూషన్ కనుక్కొని ఆ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేసే విధంగా ఎక్స్ ప్లేస్లో hk వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫైండ్ అవుట్ చేసిన జనరల్ సొల్యూషన్లో మీరు h, k వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీరు జనరల్ సొల్యూషన్ని చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా.